భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలంగాణకు చెందిన విద్యార్థులు, పౌరులు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు 180 మంది తెలంగాణ వాసులు భవన్‌కు చేరుకున్నారు. వీరికి భోజన, వసతి, రవాణా ఏర్పాట్లు చేస్తున్నట్లు భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఇప్పటికే 26 మందిని రవాణా సౌకర్యాలు కల్పించి స్వగ్రామాలకు పంపించినట్టు గౌరవ్ ఉప్పల్ చెప్పారు. తెలంగాణ భవన్‌కు చేరుకున్న ప్రతి ఒక్కరికి సాయం అందిస్తామని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆక్రమించకుండా శాంతి చర్చలకు ఎందుకు వెళ్లారు అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో యుద్ధం విరమించాలని తాను సూచిస్తే నారాయణ్ను పాకిస్తాన్‌కు పంపాలని బీజేపీ నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడారని, ఇప్పుడు ప్రధాని మోదీ పాకిస్తాన్‌కు పంపాలా అని నిలదీశారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్‌లో ఓ వీడియో విడుదల చేశారు. ఉగ్రవాదులు ఎప్పటికైనా ప్రమాదకరమేనని, ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణ, శాంతి చర్చలను సిపిఐ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. పాకిస్తాన్పై యుద్ధానికి సిపిఐ వ్యతిరేకమని తేల్చి చెప్పారు. ఉగ్రవాదులపై దాడి చేయమని చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారా అని ప్రశ్నించారు. బీజేపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.